చపాతీకి కాంబినేషన్గా ఇలా రాజ్మా కర్రీ చేసుకోండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. ముందుగా ఒక కప్పు రాజ్మా తీసుకొని బాగా కడుక్కొని ఒక 8 గంటల పాటు నానపెట్టేసుకోవాలి. రాజ్మా ఎంత బాగా నానితే అంత టేస్టీగా ఉంటాయి, అలానే తొందరగా ఉడుకుతాయి కూడా. సో ఇలా నానపెట్టుకున్న తర్వాత వాటిని నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకొని 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ వాటర్లోనే 1 ఇంచ్ చెక్క, 3 నుంచి 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 యాలుక్కాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా నూనె, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి కొంచెం కరిగేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 8 నుంచి 9 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో చేసినట్లయితే రాజ్మా అనేది చాలా పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రాజ్మాని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు, అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా వేయించేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం 2 నుంచి 3 మిక్సీ పట్టుకొని టమాటాలను వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరే మొత్తం కూడా కూరలో కలిసేట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో మనం ఇందాక పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు రాజ్మాలో ఉడకబెట్టుకున్న నీళ్లు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరను బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే ఆ రాజ్మాలోకి మనం వేసుకున్న మసాలాలను కూడా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రాజ్మా కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.